అలిగేషన్ చేయటం, అబద్ధమైన అసత్యమైనవి చెప్పడం ఆయనకు అలవాటు అయిపోయింది. తర్వాత ఏదైనా సరే చేసి ఉంటే అసెంబ్లీలో పోరాడాలి. అసెంబ్లీలోకి వెళ్ళడానికి నీకు ధైర్యం లేక వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామని చెప్తుంటారు. ఇది పద్ధతి కాదు. ఏ లీడర్కి, ప్రజల పక్షాన పోరాడే ఏ లీడర్కి కూడా ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ప్రయత్నం చేస్తే మంచిదని మా ఉద్దేశం. ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఇంకా విశాఖ భీమిలి సమీపంలో ఎర్రమట్టి దెబ్బలు వైసీపీ నేతలు అక్రమం తవ్వేసుకుంటే అది కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తుల మీద, పార్టీ లీడర్స్ మీద నెట్టారు. ఒకటి కాదు, ఈ విధంగా చేసి అన్ని ప్రచారాలు, అన్ని అలిగేషన్స్ అన్నీ అబద్ధం, అసత్యం, అవి అన్యాక్సెప్టబుల్. కాబట్టి ఆయన కరెక్ట్ చేసుకోవాలి.